జై శ్రీరామ్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల ఆరాధ్య క్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామివారు పరశురామ అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇస్తున్నారు. ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన ఈ పరశురామ అవతార విశిష్టత, భక్తులకు కలిగే ఆధ్యాత్మిక ఫలితాలపై మా ప్రతినిధి వివరాలు అందిస్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. 6వ రోజు సందర్భంగా శ్రీ స్వామివారు పరశురామ అవతారంలో అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తున్నారు. కటార ధారణతో వీరత్వాన్ని ప్రతిబింబించే భంగిమలో శ్రీహరి అవతారం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. వేద మంత్రోచ్చారణలు, హరిహర నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పరశురామ అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారంగా పురాణాల్లో పేర్కొనబడింది. అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని పునఃస్థాపించేందుకు అవతరించిన మహావీరుడు పరశురాముడు. భూమిపై అహంకారంతో వ్యవహరించిన అధర్మశక్తులను నిర్మూలించి సమాజానికి న్యాయం, సమతుల్యతను నిలబెట్టిన అవతారంగా పరశురాముడిని వర్ణిస్తారు. ఈ అవతార దర్శనంతో భక్తులకు శత్రుభయాలు తొలగిపోతాయి, అన్యాయాల నుంచి రక్షణ లభిస్తుంది, కుటుంబంలో శాంతి స్థిరపడుతుంది, రుణ వివాద సమస్యలు తగ్గుతాయి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా రక్షణ రంగం, న్యాయ వ్యవస్థలో ఉన్నవారు ఈ దర్శనాన్ని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. మొత్తంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో 6వ రోజు పరశురామ అవతారంలో శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం భక్తులకు విశేష ఫలితాలను అందిస్తోంది. ధర్మానికి నిలువెత్తు రూపంగా, శక్తికి సంకేతంగా నిలిచిన ఈ దివ్య అవతారం భక్తుల జీవితాల్లో శుభశాంతులను ప్రసాదించాలని ఆధ్యాత్మికులు ఆకాంక్షిస్తున్నారు. భద్రాచలంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా 6వ రోజు పరశురామ అవతారం విశిష్టత, విశేషాలు, అధ్యయనోత్సవాల భక్తి సమాచారం, అప్డేట్స్ భద్రాచలం నుంచి కొనసాగుతాయి. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నమః. శ్రీమతే రామానుజాయ నమః. దశావతార క్రమంలో పరశురామావతారం 6వదిగా కీర్తించబడుతున్నది. ఈ పరశురామావతారాన్ని ధరించినటువంటి వైనం మనకి పురాణాలు చాలా విశేషంగా తెలియజేస్తున్నాయి. ప్రభు అనేటువంటి వాడు ప్రజల్ని సక్రమమైనటువంటి మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత కలవాడు. అటువంటి ప్రభువే తన బాధ్యతను మరిచి అన్యాయంగా, అధర్మంగా ప్రవర్తించేటువంటి తరుణంలో ఈ పరశురామావతారాన్ని ధరించి స్వామి దుష్టక్షత్రియులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా 21 మారులు దండెత్తి సంహరించినట్లుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ 21 మారులు దండెత్తటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనకి పెద్దలు ఇలా తెలియజేస్తారు. ఆ పూర్వం 21 మారులు రేణుక తమ తల్లైనటువంటి పరశురాముడి యొక్క తల్లైనటువంటి రేణుక అరిచింది కాబట్టి 21 మారులు, అందుకని 21 సార్లు దండెత్తారని చెప్తారు. అదే కాకుండా మరొక విశేషాన్ని కూడా పెద్దలు తెలియజేస్తారు. రాజలాంఛనాలు అనేటువంటివి 21, అందుకనే ఈ రాజలాంఛనాలు 21 కాబట్టి దుష్టక్షత్రువులైనటువంటి రాజులు వీటిని ధరించడానికి అనర్హులు కాబట్టి వారందరినీ కూడా 21 మారులు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించినటువంటి అవతారంగా మనకి పరశురామ అవతారం విఖ్యాతి చెందింది. అంతేకాకుండా జమదగ్ని కుమారుడవటం వల్ల ఈయనకి జామదగ్ని అని, భృగువంశంలో జన్మించటం వల్ల భార్గవరాముడని, పరశువుని అంటే గండ్రగొడ్డలని ఆయుధంగా కలవాడు కాబట్టి పరశురాముడని, కార్తవీర్యార్జునుడిని సైతం కూడా సంహరించినటువంటి మహాపరాక్రమవంతుడు మనకి పరశురాముడు. కార్తవీర్యార్జునుడు అంటే సామాన్యుడు కాదు. దత్తాత్రేయుడిని ఉపాసించి 1000 బాహువులను సంపాదించి రావణాసురుని సైతం కూడా తనను ఓడించినటువంటి మహా గొప్ప పరాక్రమశాలి. అటువంటి వాడు కూడా అధర్మవర్తనుడై మెలగటం వల్ల దాన్ని సహించలేనటువంటి పరశురాముడు అతని 1000 బాహువులను నరికి అతన్ని కూడా సంహరించడం జరిగింది. అలా కార్తవీర్యార్జునుడు కూడా నిర్జించినటువంటి మహాపరాక్రమవంతుడుగా మనకి పరశురామావతారం విఖ్యాతి చెందింది. అగ్రత చతురోవేదాః పృష్ఠత శరసంధను ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శాపాదపి శరాదపి అని చెప్పినట్లుగా అటు క్షత్రియ లక్షణాలను, ఇటు బ్రాహ్మణ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఉభయ సమ్మేళితమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అవతారంగా మనకి పరశురామ అవతారం విఖ్యాతి చెందింది. అటువంటి పరశురాముడు రామావతార సమయంలో కూడా తనలో ఉన్నటువంటి వైష్ణవాంశను రామచంద్రమూర్తికి ప్రసాదిస్తాడు. భారతంలో కూడా భీష్మాచార్యుడికి సైతం కూడా ఆచార్యుడిగా నిలిచి ఆ తదనంతరం తాను ఏదైతే మొత్తం జయించడం జరిగిందో ఈ భూమినంతా కూడా కశ్యప మహర్షికి దానంగా ఇచ్చి మహేంద్రగిరిలో నివాసముంటున్నాడు. అంతేకాకుండా పితృవాక్య పరిపాలకుడుగా తొలిగా కీర్తించబడినటువంటి వ్యక్తిగా పరశురామ అవతారం మనకి విఖ్యాతి చెందింది. దానికి మెచ్చినటువంటి తండ్రి
ఈయనకి చిరకాలం జీవించేటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు. అలాగా చిరంజీవిగా కూడా విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి మనకి పరశురాముడు. అంతేకాకుండా పాంచరాత్రాగమంలో భార్గవతంత్రం అనేటువంటి గొప్ప సంహిత ఉన్నది. దాన్ని కూడా అనుగ్రహించినటువంటి వ్యక్తిగా మనకి పరశురాముడు కనిపిస్తాడు. అటువంటి దివ్యమైనటువంటి పరశురామ రూపంలో ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా 6వ రోజున దర్శనాన్ని కృపజేస్తున్నారు. అటువంటి దివ్యమైనటువంటి పరశురాముణ్ణి దర్శించడం వల్ల సకల శుభాలు పొందుతారని, అంతేకాకుండా శుక్రగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అది పరశురాముణ్ణి ఆరాధించడం వల్ల తొలగుతాయని మనకి జ్యోతిశాస్త్రం చెబుతుంది. అటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. సరిపోతా